పోటీ నేతన్నలకే కేటాయిస్తాడు జగన్మోహన్ మరి పోటీ చేస్తే చెయ్యనని చెప్పినప్పుడు ఇంకా మళ్ళీ చేస్తే మొన్న కూడా అలాగే అన్నారు, మళ్ళా చేస్తే మళ్ళా ఆశ కలిగితే లాస్ట్ మూమెంట్ లో ఈసారి లోకేష్ కాదు కదా చంద్రబాబు నాయుడు మళ్ళా మంగళగిరిలో నిలబడ్డా కూడా నేతన్నని నిలబెట్టి, ఎందుకంటే ఒక సామాన్యుణ్ణి నిరుపేద దళితుడిని ఎంపీ చేసినటువంటి గొప్పతనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, జగన్మోహన్ రెడ్డి గారిది. సామాన్య నేతన్నని నిలబెట్టి నేను కష్టపడి ఈ మంగళగిరి నుంచి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ తరఫున 2024లో నిలబడ్డా కూడా చంద్రబాబు నాయుడు ఓడించి తీరుతామని. ఇక్కడ చేనేతలు ఎక్కువ ఉంటే మీ బిడ్డ ఏం చేశాడు? ఆర్కేని పిలిచి మాట్లాడి, ఆర్కే ఇది చేనేతలకు ఇవ్వాలి సహకరించు అని చెప్పి ఆర్కేని పిలిచి మాట్లాడి ఇక్కడ చేనేత నా చెల్లెమ్మని తీసుకొచ్చి సీట్ ఇచ్చా. ఆర్కే కూడా మంచి మనసుతో తాను కూడా అన్న మీరు ఏం చెప్పినా కానీ నేను సిద్ధంగానే ఉన్నాను అని ఆర్కే కూడా ముందుకు వచ్చినాడు. అంటే లావణ్యమ్మ మీ పాప లావణ్యమ్మ మంగళగిరి నుంచి మీ బిడ్డ, మంగళగిరి నుంచి నా చెల్లెలు ఎవరితో తలబడతా ఉందో తెలుసా? ఎవరితో తలబడతా ఉందో తెలుసా? మీ బిడ్డకు, మీ లోకల్కు మీ చల్లని దీవెనలు ఆశీస్సులు అవసరం. ఎందుకంటే ఒక మెసేజ్ పంపించాలి. ఒక ఎమ్మెల్యే అంటే ఈ మాదిరిగా ఉండాలి, అందుబాటులో ఉండే పరిస్థితి ఖచ్చితంగా ఉండాలి అని చెప్పే మంచి చెల్లెమ్మ లావణ్యమ్మ. కాబట్టి లోకల్గా మీకు అందుబాటులో ఉన్న మీ నాయకురాలు మంచి చేస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్మి మీలో ఒకరికి టికెట్ ఇచ్చా. సంపూర్ణంగా గొప్ప మెజారిటీతో గెలిపించమని చెప్పి ప్రార్థిస్తా ఉన్నాను.